హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మంగళవారం వచ్చేసింది కదా. సో అందుకని చెప్పేసి నేను దేవుడికి ప్రసాదాలు చేస్తున్నాను. అయితే ముందుగా కళాయిలో నెయ్యి వేసేసుకొని కిస్మిస్లు వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే రవ్వ కూడా వేపేసుకొని వాటర్ పోసేసుకొని కొంచెం వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా పడిన తర్వాత కొంచెం పసుపు వేసాను కలర్ కోసం. అలాగే షుగర్ వేసి షుగర్ కూడా ఉడికిపోయిన తర్వాత కిస్మిస్లు వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే అండి. సో నెయ్యి కొంచెం ఒక 4-5 టీ స్పూన్లు వేసామనుకోండి, మంచి సరిపోతుంది. 5-6 స్పూన్లు వేసుకుంటే ఓకే అండి. ఇక్కడ వచ్చేసి నేను పులిహోరకు కూడా పోపు వేసేసుకుంటున్నాను. అలాగే ఆయిల్లో ఎండుమిర్చి, పల్లీలు, పోపు గింజలు, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంగు వేసేసుకొని పోపు దించేసుకోవడమే. కొంచెం బాగా క్రిస్పీగా వేయించుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ చింతపండులో వచ్చేసి ఉప్పు, పసుపు ఆల్రెడీ వేసి పెట్టి ఉడకపెట్టుకుందండి. అంతే అండి, పులిహోర అయితే కలుపుకోవడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దేవుడికి కూడా ప్రసాదం